కొబ్బరి జనరేషన్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా రీచ్ అవ్వాలన్నా పల్లవ్ ప్రశాంతం తీసుకుంటే అతను నార్మల్ గా కామన్ వీడియోలు చేసుకుంటా బ్లాగ్స్ చేసుకుంటా బిగ్ బాస్ లోకి ఎంటర్ అయిన తర్వాత రైతు బిడ్డ అని చెప్పుకొని తర్వాత ఫార్మర్స్ యొక్క అందరినీ సపోర్ట్ తీసుకొని అతను బిగ్ బాస్ విన్నర్ అయ్యి సక్సెస్ఫుల్ అయినాడు. అతను మంచివాడా చెడ్డవాడా అనేది మనకు అనవసరం, నన్ ఆఫ్ బిజినెస్. సో అతనైతే సక్సెస్ఫుల్ అయినాడు. కేవలం షార్ట్స్ తీసుకుంటా, వీడియోస్ తీసుకుంటా, నార్మల్ వీడియోస్ తీసుకుంటా సక్సెస్ అయినాడు. సెకండ్ నా అన్వేషణ ఎంత సక్సెస్ఫుల్ అయినాడో మన అందరికీ తెలుసు. కాకపోతే అతను నార్మల్ గా జాబ్ చేసుకుంటూ నార్మల్ గా క్యాజువల్ గా వీడియోస్ చేసుకుంటూ యూట్యూబ్ పోస్ట్ చేసుకుంటూ ఈరోజు నాకు తెలిసిన వరకు ప్రపంచంలో 7 వింతలు ఉంటాయి. 7 వింతల్ని కవర్ చేసిన ఏకైక యూట్యూబర్ నా అన్వేషణ అని అందరికీ తెలుసు. అతని ఇన్కమ్ దాదాపు మనకు అందరికీ తెలిసి ఎంత ఇన్కమ్ వస్తుందో. సో అది ఫ్రెండ్స్ సోషల్ మీడియాకు ఉన్న పవర్. సో మనం కూడా సోషల్ మీడియాలో సక్సెస్ అవ్వాలంటే ట్రై చేయాలా, ఈరోజు నుంచి ట్రై చేయాలా. థ్యాంక్ యూ.